ఓపెనింగ్ సీన్లో మీనా పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి వీలైనంత తొందరగా పంపించండి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆ ఊర్లో ఒక ఆవిడ వచ్చి తనకు వచ్చిన లెటర్స్ని తీసుకుని వెళ్తూ మీనాతో మాట్లాడుతుంది. ప్రెసిడెంట్ కొడుకుని పెళ్లి చేసుకుంటున్నావు అంట కదా, చాలా సంతోషం. కానీ ఇదే ఊర్లో పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు? వేరే ఊరికి వెళ్ళి చేసుకోవచ్చు కదా అని అంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడే ఎందుకు చేసుకోవాలి? నీ మంచి కోసమే చెప్తున్నానని మాట్లాడుతుంది. ఈ ఊర్లో పెళ్లి జరిగితే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ లేరని తనతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పెళ్లి పనులు మొదలవుతాయి. కిట్టు వాళ్ళందరూ పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. ఇంట్లో తోరణాలు కట్టి అంతా రెడీ చేస్తూ ఉంటారు. ఇంకా పెళ్లి కూతుర్ని చేయడమే ఆలస్యం. మరోవైపు అందరూ టెన్షన్గా ఉంటారు. ఏం జరుగుతుందో ఏంటోనని. ఎవరిని చూసినా అనుమానమే. మీనా రెడీ అయ్యి బయటకు వస్తుంది. వాళ్ళ అమ్మ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంది. ముత్తైదువులు వస్తారని ఎదురు చూస్తున్నాను, ఇంతవరకు ఎవరూ రాలేదు అని చెప్తుంది. వస్తారులే, నువ్వేం కంగారు పడకు అని మీనా చెప్తుంది. అప్పుడే కానిస్టేబుల్ తన భార్యతో ఇంకా కొంతమంది ఆడవాళ్ళు వస్తారు. కిట్టు కూడా వస్తాడు. దాంతో మీనా వాళ్ళమ్మ సంతోషించి వాళ్ళని లోపలికి పిలుస్తుంది. తర్వాత అందరూ కలిసి పెళ్లి కూతుర్ని చేయడానికి సిద్ధం చేస్తారు. మీనాని పెళ్లి కూతుర్ని చేయడానికి కూర్చోబెడతారు. అప్పుడే ఊర్లో నరసింహం తన భార్యతో మీనా వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎవరు పిలిచినా రారు, ఇదేంటి పిలవకుండానే వచ్చారనంటే ప్రెసిడెంట్ గారి ఇంటి పెళ్ళి రాకుండా ఎలా ఉంటాము అని చెప్తాడు. కిట్టు నరసింహాన్ని కూడా అనుమానంగా చూస్తూ ఉంటాడు. తర్వాత నలుగు పెట్టడం స్టార్ట్ అవుతుంది. అందరూ నలుగు పెడుతూ ఉంటారు. మీనా వాళ్ళ అమ్మని పిలుస్తుంది. నువ్వు కూడా రామ్మా అని. నేను పెట్టకూడదులేమ్మా అని అంటుంది. నెక్స్ట్ సీన్లో పెళ్లి కూతుర్ని చేశాక గుడికి వెళ్తారు. అక్కడ త్రిశూలానికి 3 బిందెల నీళ్లు పోసి అభిషేకం చేయాలని చెప్తారు. మీనా కోనేట్లోకి వెళ్ళి బిందెతో నీళ్ళు తీసుకొని వచ్చి అభిషేకం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరో సైకిల్ మీద వస్తున్నట్టు చూపిస్తారు. ఒకవైపు అభిషేకం చేస్తూ ఉంటే పూజారి మీనాని అదోలా కోపంగా చూస్తూ ఉంటాడు. అలాగే పోస్ట్ మ్యాన్ కూడా ఆమెను అదో రకంగా చూస్తూ ఉంటాడు. అక్కడున్న నరసింహం భార్య కూడా కాస్త తేడాగానే చూస్తూ ఉంటుంది. తర్వాత ఏం చేయాలని అడిగితే మరొక బిందె నీళ్లు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టమని చెప్తుంది. దాంతో కొన్నేట్లోకి వెళ్ళి ఒక బిందె నీళ్ళు తీసుకొని వస్తుంది మీనా. ఆ నీళ్లు త్రిశూలం ముందు పెట్టి పూజ చేసినట్టుగా చేసి అదే నీళ్లు మరుసటి రోజు స్నానం చేసి రమ్మని చెప్పి పంపిస్తారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా పూజారి వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. మీనా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కాలికి ఏదో కుచ్చుకొని గాయమై రక్తం అక్కడ పడిపోతుంది. అప్పుడు కూడా పూజారి వాళ్ళను విచిత్రంగా చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు పెళ్లి కార్యక్రమాలు మొదలవుతాయి. అందరూ వచ్చి ఉంటారు. మీనా కూడా పీటల మీద కూర్చొని ఉంటుంది. పూజారి పూజ చేస్తూ ఉంటాడు. అందరి ముఖంలోనూ టెన్షన్ కనపడుతుంది. ఎవరు ఏం చేస్తారోనని భయం. మీనా వాళ్ళ అమ్మ ఏమో ఎక్కడ నా బిడ్డకి ఏమవుతుందోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు మీనా అందరినీ గమనిస్తూ ఉంటుంది, పెళ్లిపీటల మీద కూర్చొని కూడా. మరోవైపు ప్రెసిడెంట్ కూతురు మీనాని కోపంగా చూస్తూ ఉంటుంది. పూజ చేసిన తర్వాత పూజారి చీర మార్చుకొని రమ్మని చెప్తే ప్రెసిడెంట్ వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే నగని తీసి మీనాకి ఇస్తాడు. ఆ విషయం ప్రెసిడెంట్ కూతురికి నచ్చదు. ఎలా ఇస్తావు నువ్వు అని గొడవ పడుతుంది. ఇక్కడ నువ్వేమి గొడవ చేయకు, ఇది కోడలికి చెందాల్సింది అని చెప్పి తన నోరు మూయిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. తను వెళ్తే వాళ్ళ అన్నయ్య కూడా వెళ్ళడానికి చూస్తాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పి పీటల మీద కూర్చోబెడతాడు. ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో పోస్ట్ డబ్బాల నుంచి లెటర్స్ తీస్తూ ఉంటారు. మరోవైపు కిట్టు ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మీనా లోపలికి వెళ్ళి ఎంతసేపటికి రాదు. వీళ్ళు తలుపులు కొడుతూనే ఉంటారు, మీనా మీనా అని పిలుస్తూ.
ఎన్నిసార్లు పిలిచినా బయటకు రాకపోవడంతో మీనా వాళ్ళమ్మ కంగారు పడుతుంది. అప్పుడే కిట్టు అక్కడికి వస్తాడు. కిట్టు వచ్చి తలుపు కొడతాడు. కిట్టు వచ్చాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీనా తలుపు తీస్తుంది. కిట్టు వైపుకి అలా చూస్తూ ఉండగా కిట్టు జేబులో నుంచి ఏదో లెటర్ తీసి ఇస్తాడు. అది చూసి దాన్ని చదువుతుంది. మీనా వాళ్ళమ్మ తొందరగా రా, ముహూర్తానికి టైం అవుతుందని తొందర పెట్టి తీసుకుని వెళ్తుంది. మీనానేమో అక్కడున్న వాళ్ళందరినీ గమనిస్తూనే ఉంటుంది. అక్కడున్న ఎవరి మొహాల్లోనూ సంతోషం ఉండదు. అందరి మొహాల్లో టెన్షన్ కనపడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతూ ఉంటారు. మరోవైపు కొంతమంది ఏమో ఈ అమ్మాయి ఎప్పుడు చేస్తుందా అన్నట్టు చూస్తూ ఉంటారు. మరోవైపు ప్రెసిడెంట్ కూతురు వేరే గదిలో నుంచి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. కిట్టు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూనే ఉంటాడు. సరిగ్గా తాళి కట్టబోయే టైంలో మీనా రక్తం కక్కుకుంటుంది. అది చూసిన కిట్టు భయపడతాడు. మీనా అలా రక్తం కక్కుని పడిపోతే వాళ్ళ అక్కయ్య తనకి గుర్తుకొస్తుంది. అప్పుడు వాళ్ళ అక్క పక్కనే నిలబడి ఉంటాడు. దాంతో అదంతా గుర్తు చేసుకుని వణికిపోతూ ఉంటాడు కిట్టు. అక్కడున్న వాళ్ళంతా ఉలుకు పలుకు లేకుండా అలాగే మీనాను చూస్తూనే ఉంటారు. ఎవరు ఏమీ చేయరు. మీనా అలా రక్తం కక్కుకొని పడిపోయి ఉన్నా కూడా అందరినీ గమనిస్తూనే ఉంటుంది. ఎవరి మొహాల్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉందా అని. ప్రెసిడెంట్ కూతుర్ని కూడా చూస్తుంది. తనేమో కోపంగా కిటికీ మూసేస్తుంది. అదే పరిస్థితిలోనే కిట్టుకి సైగ చేస్తుంది. దాంతో వెంటనే కిట్టు పసరుమందు కోసం వెళ్తాడు. అక్కడికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి పసరుమందు తీసుకుంటాడు. అది తీసుకొచ్చి మీనాకి తాగిస్తాడు. అది తాగగానే మీనా కాస్త ఊరట పడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మీనాని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఉంటారు. అక్కడ అందరూ డాక్టర్ ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. డాక్టర్ వచ్చి ఏం ప్రమాదం లేదని చెప్పగానే అందరూ సంతోషిస్తారు. తర్వాత లోపలికి వెళ్ళి ఆమెను చూస్తారు. మీనా వాళ్ళమ్మ, కానిస్టేబుల్ అందరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే కానిస్టేబుల్ చాలా రిస్క్ చేసావమ్మా అని అంటూ ఉంటాడు. దాంతో ఎక్కడ బయటపడుతుందోనని కిట్టు కానిస్టేబుల్ని ఆపుతాడు. ఆ మాటలు జమీందారు వింటాడు. అప్పుడే జమీందారుకి అర్థమవుతుంది మీనా ఈ పెళ్ళి కేసు గురించే ఒప్పుకుందని, తన కుటుంబం గురించి కాదని. దాంతో అక్కడ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఈ నరసింహంతో వాళ్ళ డ్రైవరు ఇప్పటి నుంచి మీకు అదృష్టం, ఈ ఊరికి పట్టిన దురదృష్టం అన్నీ పోతాయిలేండి అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు అంటే మొట్టమొదటిసారి ఈ ఊర్లో పెళ్లి కూతురు చావుదాకా వెళ్ళి బతికొచ్చింది కదా, అందుకేనని అంటాడు. దాంతో నరసింహ అతనితో కోపడతాడు. ఊర్లో వాళ్ళంతా ఈ అమ్మాయికి ఎంత ధైర్యం, చావుదాకా వెళ్ళి మళ్ళీ ఇదే ఊరికి తిరిగి వస్తుందని అని మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ మీనా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని బయలుదేరుతుంది. మీనా ఆ రిపోర్ట్స్ తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ ఎస్ఐ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేరుగా ఎస్ఐ దగ్గరికి వెళ్ళి తను కంప్లైంట్ ఇస్తున్నట్టు కేసు ఫైల్ చేయమని అడుగుతుంది. దేని గురించి అని అడిగితే ఎవరో నా మీద మర్డర్ అటెంప్ట్ చేశారు, అందుకే నేను కేసు ఫైల్ చేస్తున్నాను. ఇంతకుముందు కేసు ఫైల్ చేసేవాళ్ళు లేరని మీరు ఒప్పుకోలేదు, ఇప్పుడు నేనే కంప్లైంట్ ఇస్తున్నాను, ఎంక్వైరీ చేయండి అని. కానీ ఎస్ఐ ఎలా కేసు పెడతావమ్మా, ఊర్లో శాపం వల్ల జరిగిన దానికి అని మాట్లాడతాడు. శాపం వల్ల కాదని, ఏదో డ్రగ్ ఇచ్చి చంపాలనుకున్నారని చెప్తుంది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ చూపిస్తుంది. రంగడు భార్య మళ్ళీ రిపోర్ట్స్ కూడా సేమ్ ఉంటాయి. దాంతో కానిస్టేబుల్ వాళ్ళు కూడా తనకు సహాయం చేయమని చెప్తారు. నాకు కూడా సహాయం చేయాలనే ఉంది, అందుకే ఈ కేసు పెట్టొద్దని చెప్తున్నానని. నువ్వు ఈ కేసు పెట్టడం వల్ల, మేము ఎంక్వైరీ చేయడం వల్ల అసలైన దొంగలు తప్పించుకుంటారని, చేసింది ఎవరో తెలుసుకోలేమని, ఈ కేసుని సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేయమని మీనాకి చెప్తాడు. సరేనని ఒప్పుకుంటుంది. ఈ కేసుని మీనా ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తుంది, సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా ఎలా కనుక్కుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.